తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు. సో, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతుంది. తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం స్థానచలనం కూడా కల్పించింది. 40 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయగా, తాజాగా బుధవారం మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పురపాలక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో కూడా ప్రభుత్వం భారీగా బదిలీలు చేసింది. రూరల్ డెవలప్మెంట్ శాఖలో 105 మంది బదిలీ చేసింది. సీఈఓ, డిఆర్డీఓ, అడిషనల్ డిఆర్టీఓ, డిపిఓలను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక మరోవైపు తెలంగాణ ఆబ్కారీ శాఖలో 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 2 ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లు కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున తహసీల్దార్లు ప్రభుత్వం బదిలీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 132 మంది తహసీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను కూడా బదిలీ చేశారన్నమాట. సో, ఈ విధంగా ఇప్పుడు పురపాలక సంబంధించిన శాఖను కూడా బాగా ఉద్యోగులను అయితే బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.